ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రరాజ్యం అమెరికా కీలక విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో సోమవారం మాట్లాడారు. వాషింగ్టన్లో నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా ఈ విధానంగా స్పందించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్కు కట్టుబడి ఉక్రెయిన్ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరుతుంటామని, ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని మాథ్యూ మిల్లర్ అన్నారు. అమెరికాకు భారత్కు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, సంపూర్ణమైన స్పష్టమైన చర్చలు జరుపుతూ ఉంటామని మిల్లర్ అన్నారు. అయితే రష్యాతో భారత్ సంబంధాలపైన తమకు ఆందోళన కూడా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భారతే ఏ అంశాల పైన చర్చలు జరపనుందనేది తనకు తెలియదని అన్నారు. భారత్తో అమెరికా బలమైన సంబంధాలను ఏర్పరచుకుందని, చైనాను కట్టడి చేయడంలో శక్తివంతమైన భాగస్వామిగా భావించిందని, ఏడాది క్రితం అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు కూడా ఆహ్వానించారంటూ మిల్లర్ ప్రస్తావించారు. కాగా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా పైన పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను పాటించడానికి భారత్ నిరాకరించింది. పైగా రాయితీ లభించడంతో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధన దిగుమతులను చేసుకుంది. ఐక్యరాజ్య సమితిలోనూ వ్యూహాత్మకంగా తటస్థంగా నిలిచింది. దీంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, రిషా, మనం చూసినట్టయితే ఇండియా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు రష్యా పర్యటనలో ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చిన్న హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా భారత్ ఒకవేళ యుద్ధం వస్తే, అంటే వరల్డ్ వార్ 3 కావచ్చు, అదేవిధంగా ఏదైనా వార్ ఒకవేళ వస్తే భారత్ రష్యా తరఫున సపోర్ట్ గా ఉంటుందా, లేకపోతే అమెరికా తరఫున సపోర్ట్ గా ఉంటుందా అనేది చాలా రోజులుగా కూడా ఒక హాట్ డిస్కషన్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే మనము పర్ల్ అంటాము, ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, అదేవిధంగా చైనా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా భారత్ కి పూర్తిగా, ముఖ్యంగా నరేంద్ర మోడీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే దేశాలు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. సో ఒకవేళ ఏదన్నా యుద్ధం సంభవిస్తే, ఒకవేళ ఏదన్నా ఒక చిన్న హాట్ డిస్కషన్ లాంటివి ఏమన్నా వరల్డ్ వైజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియాకి ఒక సపోర్ట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ చైనాతో యుద్ధం జరిగినా, పాకిస్తాన్ తో యుద్ధం జరిగినా ఆ టైంలో అమెరికా సపోర్ట్ కానీ లేదా రష్యా సపోర్ట్ కానీ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఇటు యుఎస్ కావచ్చు, అటు రష్యా కావచ్చు, రెండు దేశాలు కూడా భారత్ ని చాలా ప్రాముఖ్యంగా ట్రీట్ చేస్తున్నాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే జో బైడెన్ ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా వేరే ప్రధానులు అంటే ప్రెసిడెంట్లు మారినా కూడా ఎప్పుడు కూడా మోడీకి గత 10 సంవత్సరాలుగా కూడా మోడీకి ఘన స్వాగతాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా లభిస్తున్నాయి. అటు ఆస్ట్రేలియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా. కాకపోతే రష్యా కి ఇప్పుడు భారత్ కాస్త సానుకూలంగా ఉంది ఈ అనే దానిపై అటు యుఎస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని పాశ్చాత్య దేశాలు కావచ్చు కాస్త గుర్రుగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా భారత్ ఏ స్టాండ్ తీసుకోలేదు. అటు ఉక్రెయిన్ వైపు కానీ, ఇటు రష్యా వైపు కానీ నిలబడలేదు. కేవలం తటస్థంగా ఉంటూ ఈ సమస్యలన్నీ తొలగాలంటే చర్చల ద్వారానే తప్ప యుద్ధం ద్వారా కాదు అనే ఒక చిన్న స్టేట్మెంట్ తోటి డైవర్సిఫై చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు చూసినట్టయితే రష్యా పర్యటనకి సడన్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడం తోటి అటు అమెరికాలోనే కాకుండా ఇంకొన్ని దేశాల్లో కూడా చిన్న ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఒకవేళ ఇండియా రష్యా కానీ టీమప్ అవుతే ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి అనుకునే ఇతర దేశాలన్నిటికీ కూడా ఇది ఒక టఫ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ మానస్.
ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రరాజ్యం అమెరికా కీలక విజ్ఞప్తి చేసింది. ఇక ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని కోరింది. ఈ మేరకే అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో సోమవారం మాట్లాడారు. ఇక వాషింగ్టన్లో నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా ఈ విధంగా స్పందించింది. ఐక్యరాజ్య సమితి చార్టుకు కట్టుబడి ఉక్రెయిన్ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరుతూ ఉంటామని, ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని మాథ్యూ అన్నారు. ఇక అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, సంపూర్ణమైన స్పష్టమైన చర్చలు జరుపుతూ ఉంటామని మిల్లర్ అన్నారు. అయితే రష్యాతో భారత్ సంబంధాలపైన కూడా తమకు ఆందోళన కూడా ఉన్నాయని అన్నారు. మరి ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భారత్ ఏ అంశాలపైన చర్చలు జరపనుందనేది తనకు తెలియదని అన్నారు. ఇక భారత్తో అమెరికా బలమైన సంబంధాలను ఏర్పరచుకుందని, చైనాను కట్టడి చేయడంలో కూడా శక్తివంతమైన భాగస్వామిగా భావించిందని, ఇక ఏడాది క్రితం అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు కూడా ఆహ్వానించారంటూ మిల్లర్ ప్రస్తావించారు. కాగా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుండే రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఇక ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలోనే రష్యా పైన పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను పాటించడానికి భారత్ నిరాకరించింది. పైగా రాయితీ లభించడంతో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధన దిగుమతులను చేసుకుంది. ఇక ఐక్యరాజ్య సమితిలోనూ వ్యూహాత్మకంగా తటస్థంగా నిలిచింది. దీంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపినట్లవుతోంది.